హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో టమాటా గోంగూర ఎలా చేయాలో చూద్దామండి. విలేజ్ స్టైల్ టమాటా గోంగూర చాలా సింపుల్ అండి. ఈజీగా చేసేయొచ్చు. జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోతుంది. ముందుగా టమాటా ముక్కలు ఒక 3 టమాటా కాయల్ని ఇట్లా పొడుగ్గా చీల్చి వేసుకోవాలి. ఒక 4, 5 పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయి, ఒక 6, 7 చిన్నుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం వేసుకొని, ఒక 2, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇందులోనే వేసేద్దామండి. తాలింపు వేసుకోం కదా గోంగూరని. ఇది దీంట్లోనే ఆయిల్ యాడ్ చేసేసి, ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా మరగనిద్దామండి. మీకు అవసరమైతే సాల్ట్ ఇందులోనే వేసేసుకోవచ్చు. లేకపోతే గోంగూర కలిపేటప్పుడు వేసుకోవచ్చండి. ఎందుకంటే ఉడికేటప్పుడు కొంచెం తగ్గిద్ది కదా! అప్పుడు వేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు మరీ ఎక్కువ వేసుకున్నారంటే టేస్ట్ మారుతుంది కదా! అందుకని మనం ఉడికిన తర్వాత వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాగా మరిగించుకోవాలి. బాగా మరగాలి. ఈ గోంగూర అనేది పులావ్‌లోకి, పులిహోరలోకి, రైస్‌లోకి అన్నిట్లోకి చాలా బావుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూసారా? మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారండి. ఎంత టైం పట్టదు. ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం శుభ్రంగా కడుక్కున్న గోంగూరని ఇందులో యాడ్ చేద్దామండి. నేను ఒక కట్ట గోంగూరలా తీసుకున్నాను. మీరు తీసుకున్న గోంగూరను బట్టి టమాటాల క్వాంటిటీ వేసుకోండి. నేను ఒక కట్ట గోంగూరకి 3 టమాటాలు యాడ్ చేశాను. లేదు 2 కట్టలు అనుకున్నప్పుడు ఒక 5, 6 వేసుకోండండి. చిన్నవి అయితే ఒక 6 వేసుకోవాలి. పెద్దదైతే ఒక 5 సరిపోతుంది. 5, 4 సరిపోతాయి. ఇలా గోంగూర వేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలండి. అంటే ఆ వాటర్ కూడా మనకి కనపడకూడదు. అప్పుడు దాకా ఉడికించుకోవాలి. ఎంతో టైం పట్టదండి. గోంగూర అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది కదా! ఇలా చేసుకోవటం వల్ల చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గించుకుందామండి. చూడండి గోంగూర అనేది బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఎక్కువ కూడా అవసరం లేదు. కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకొని, ఒక పప్పు గుత్తి తీసుకొని కలిపెట్టుకుంటే టమాటా గోంగూర రెడీ అయిపోయిందండి. చూడండి ఎంతో సింపుల్. చాలా ఈజీ అండి. ఎవరైనా ఈజీగా చేసేయొచ్చు. అంతే అండి, మన టమాటా గోంగూర రెడీ అయిపోయింది కదా! వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. దేంట్లోకైనా తినొచ్చు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.